తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం కాస్త ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా మారుతోందా అంటే అవుననే అభిప్రాయం వినిపిస్తోంది. గత ప్రభుత్వం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపిస్తూ ఉంటే విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలంటున్నారు మాజీ సీఎం జగన్. ఇలాంటి వేళ ఇప్పుడు ఈ వివాదం రాజకీయ విమర్శలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల వరకు వచ్చేసింది. ఎవరు నిజమైన హిందువులు అన్న ప్రశ్న తలెత్తుతోంది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అపచారంతో యావత్ ప్రపంచంలోని శ్రీవారి భక్తులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో కోట్లాది మంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అయితే ఓవైపు ఈ మహాపచారానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు లడ్డు వివాదం కాస్త ఇప్పుడు హిందూ ఎజెండాగా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో మేము హిందువులమంటే కాదు మేమే నిజమైన హిందువులమంటూ వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తుంది. కేవలం రాజకీయ నేతలే కాదు, సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరు నిజమైన హిందూ అన్న దానిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని వైసీపీ నేతలే అపవిత్రం చేశారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో గతంలో మాజీ సీఎం జగన్ అనుసరించిన విధానాలనే సాక్షిగా చూపిస్తున్నాయి. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహస్వామి రథం దగ్ధం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, అలాగే ఎన్నో ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కలియుగ వైకుంఠం తిరుమలలోనూ జగన్ హయాంలో అనేక అపచారాలు చోటు చేసుకున్నాయనే వాదన ఉంది. ఆలయ మాడవీధిలో సీఎంఓ వాహనాలు తిరగడం, ఆలయ పరిసరాల్లో జగన్ ను పొగుడుతూ నినాదాలు చేయడం, అర్చకుల ఆశీర్వచనాలు ఇచ్చే సమయంలో దీవిస్తూ వేసిన అక్షింతలను సైతం జగన్ వెంటనే దులిపేసుకోవడం వంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు ప్రస్తుతం నడుస్తున్న లడ్డు వివాదంపై ప్రధానికి లేఖ రాసిన జగన్, నాడు రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై లేఖ ఎందుకు రాయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అప్పుడు కూడా జరిగిన పొరపాటుకు వేదన చెందాల్సి ఉండేనని అభిప్రాయాలున్నాయి. అయితే ఇవేవి లెక్కల్లోకి తీసుకోకుండా ఇప్పుడు తామే హిందుత్వాన్ని పరిరక్షిస్తున్నామని, చంద్రబాబు హయాంలోనే ఆలయాలు ధ్వంసమయ్యాయని జగన్ తో పాటు వైసీపీ నేతలు కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేరుతున్నాయి. ఇక ఆలయాల విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యకరమని అంబటి రాంబాబు లాంటి నేతలు చెప్తున్నారు. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదని, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదంటూ అంబటి మండిపడ్డారు. మొత్తానికి శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. హిందువులకు నిజమైన ప్రతినిధులు మేమంటూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎవరికి వారు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. మరి ఈ చర్చ ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి.